అసలు ఒక చిన్న నీటి చుక్క ఒక పెద్ద బండరాయిని ఏమైనా చేయగలదా? వినడానికి అసాధ్యం అనిపించే ఈ ప్రశ్నకు సమాధానం పట్టుదల అనే ఒక గొప్ప శక్తిలో దాగి ఉంది. ఈరోజు మనం ఆ శక్తి గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. మన కథ ఒక ప్రయాణికుడితో మొదలవుతుంది. ఒకరోజు అతను దారిలో వెళుతూ ఉంటే ఒక దృశ్యం కంటపడింది. దాన్ని చూసి తనలో తానే ఒక ప్రశ్న వేసుకున్నాడు. అదేంటంటే, ఇంత గట్టి రాయిని ఈ చిన్న నీటి చుక్క ఏం చేయగలదు అని. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు చూస్తేనేమో చాలా బలహీనంగా చిన్నగా కనిపించే ఒక నీటి చుక్క, మరోవైపు అస్సలు కదపలేని మహాగట్టిగా ఉండే ఒక బండరాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసమే అసలు పాయింట్ అన్నమాట. సరే, కొన్నేళ్లు గడిచిపోయాయి. చాలా ఏళ్ళు. ఇప్పుడు కథలో సమయం అనే ఒక చాలా ముఖ్యమైన పాత్ర వచ్చి చేరింది. మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చిన ఆ ప్రయాణికుడు ఏం చూసుంటాడు? కాస్త ఊహించండి. చూడండి, మొదటి రోజు అతనికి వచ్చిన సందేహం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఆశ్చర్యంగా మారింది. ఏదైతే అసాధ్యమనుకున్నాడో అది తన కళ్ల ముందే ఉంది. ఆ గట్టి రాయి మధ్యలో స్పష్టంగా ఒక రంధ్రం. ఇది చూశాక ఆ ప్రయాణికుడికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేంటంటే, ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే కాలం గడిచే కొద్దీ ఎంత పెద్ద ఫలితాలిస్తాయో కదా. నిరంతర కృషి యొక్క శక్తిని అతను స్వయంగా చూసి తెలుసుకున్నాడు. సరే, ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందే? దీని వెనక ఉన్న అసలు నీతి ఏంటి? ఈ చిన్న కథ మనకు నేర్పించే పాఠాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం చేసే పనులు పైకి చిన్నగా కనిపించొచ్చు, కాని వాటిని పట్టు వదలకుండా నిరంతరం చేస్తూ ఉండటంలోనే అసలైన బలం దాగి ఉంది. ఇక్కడ ప్రతి నీటి చుక్క లెక్కే అన్నమాట. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం. దీన్నే మనం ఇంకోలా కూడా చూడొచ్చు. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత కఠినంగా అనిపించినా దానికూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఏంటంటే, క్రమశిక్షణతో కూడిన నిరంతర కృషి. అంతే. సో ఫైనల్గా ఈ కథ మనకు విజయం అంటే ఏంటో ఒక సింపుల్ ఫార్ములా రూపంలో చెబుతోంది. సక్సెస్ అనేది ఏదో అదృష్టం వల్ల వచ్చేది కాదు. అది సహనం ఇంకా నిరంతర కృషి, ఈ రెండింటి కలయికతోనే వస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం తెలుసుకున్న 3 ముఖ్యమైన విషయాల్నే ఒక్కసారి మళ్ళీ చూద్దాం. మొదటిది, పట్టుదలతో చేసే చిన్న ప్రయత్నాలే గొప్ప ఫలితాల్నిస్తాయి. రెండోది, ఎంత కఠినమైన సమస్యకైనా క్రమశిక్షణతో పరిష్కారం దొరుకుతుంది. ఇక మూడోది, ఈ రెండింటిని కలిపితే వచ్చేదే విజయం. అంటే సహనం ప్లస్ నిరంతర కృషి ఈక్వల్స్ టు విజయం. సరే, బాగుంది. ఈ కథ దాని నీతి అంతా మనకర్థమైంది. కాని దీన్ని మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? ఈ పాత కథలోని విషయం ఈ రోజుకి కూడా ఎందుకంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన విషయానికి ప్రతీక. ఉదాహరణకి, ఆ చిన్న నీటి చుక్క మన నిరంతర కృషి అయితే, ఆ గట్టి రాయి మన ఎదుర్కొనే పెద్ద పెద్ద ఛాలెంజెస్ అన్నమాట. ఇక ఈ రెండిటిని కలిపేది సమయం, అదే మన సహనం. ఈ విశ్లేషణంతా మన ముందు ఒకే ముఖ్యమైన ప్రశ్ననుంచుతోంది. అదేంటంటే, మన జీవితంలో ఇలాంటి గట్టి రాళ్ళు ఏమున్నాయి? వాటిని సహనం, పట్టుదల అనే ఈ 2 శక్తులతో మనం ఎలా ఛేదించగలం? ఒక్కసారి ఆలోచించండి.